ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఎర్రి పువ్వు డెసిషన్ అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, చాలామంది దాన్ని అయితే ట్రోల్ చేస్తున్నారు. రీజన్ ఏంటి అని అంటే మీకు తెలుసు 2025లో ఆర్సీబీ కప్పు కొట్టింది. అప్పుడు మన స్టేడియంలో చూసుకున్నట్లయితే 11 మంది చనిపోయారు అనమాట. సో ఆ 11 మందికి గుర్తుగా ఆ 11 మంది ఆత్మ శాంతించాలి అని చెప్పి ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్లో ఈ విధంగా 11 సీట్లు ఖాళీగా పెడతాం, అవి వాళ్ళకి గుర్తుగా అని చెప్పి మేనేజ్మెంట్ ఈరోజు అయితే ప్రకటించింది అనమాట. దానివల్ల ఫ్యామిలీకి ఏం ఉపయోగం, ఈ విధంగా వాళ్ళని లాస్ అయ్యారు కదా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం ఉపయోగం, దానివల్ల చనిపోయిన వాళ్ళకి ఏం ఉపయోగం అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయటం, చాలామంది అయితే ట్రోల్ చేయటం మనమైతే చూడొచ్చు అనమాట. నిజానికి చనిపోయిన వాళ్ళకి కర్ణాటక గవర్నమెంట్ చూసుకున్నట్లయితే 10 లక్షలు ఇచ్చింది, ఆర్సీబీ కూడా 10 లక్షలు ఇచ్చింది, 20 లక్షలు అయితే వాళ్ళకి అందాయి అనమాట. సో నేనేం చెప్తున్నాను అంటే ఇంకొద్దిగా ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వచ్చు, వీళ్ళు కోట్లలో బిజినెస్ చేసుకుంటా 10-20 ముష్టేయడం ఏంది భయ్యా, ఒక ప్రాణానికి మీరు వెలకట్టేది 20 లక్షలైనా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఈ 11 మందికి సీట్ ఇవ్వటం రాంగ్ రేటా అంటే 100% రాంగే. దానివల్ల ఏంది ఉపయోగం ఏంది, చనిపోయిన వాళ్ళకి ఏం ఉపయోగం ఉంది, వాళ్ళ ఆత్మ శాంతి ఇచ్చిద్దా అనేటటువంటిది బేసిక్ ఆలోచన అనమాట. సో వాళ్ళ 11 అనేటటువంటి జెర్సీ వేసుకోవడం ద్వారానో, వైట్ వేసుకోవడం వల్లనో, బ్లాక్ వేసుకోవడం వల్లనో ఆ ఫ్యామిలీస్కి ఈ విధంగా మా క్రికెట్ ఆడితే మాకు ఇన్ని వస్తున్నాయి, ఇన్ని స్టిక్కర్ సేల్ అవుతున్నాయి, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, దీంట్లో ఇంత పర్సంటేజ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాం అనేటటువంటి విషయం చెప్పినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. అలా కాకుండా నాకైతే ఓమ్రావుతే గుర్తొచ్చిండు. ఓమ్రావుతి ఏం చేసిండు, ఆదిపురుష్ అప్పుడు ఒక సీటు హనుమంతుడి కోసం వదిలిపెడుతున్నాయని చెప్పి అందరినీ బకరాలు చేసిండు. అదేవిధంగా ఈ ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా బకరాలు చేస్తుంది. నాకు ఆర్సీబీ అన్న చాలా ఇష్టం, కానీ ఆ మేనేజ్మెంట్ అంటే ఎప్పుడు నుండో కోపం, దాని అయితే నేను చెప్తున్నాను. సో ఇదైతే కరెక్ట్ డెసిషన్ కాదు. ఆ 11 మంది ఫ్యామిలీలకి వాళ్ళ ఆత్మ శాంతించేలా ఏదో ఒకటి చేయండి, సీటు వదిలిపెట్టడం అనేటటువంటిది రాంగ్ డెసిషన్ నా వంతు. మరి మీ కామెంట్.